సన్నవరి పంటకు 500 బోనస్ ఇచ్చినందుకు గాను నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకొని కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, చిట్టిబాబు, గోవింద్ రెడ్డి, లక్ష్మణ్, విజయ్ చంద్ర, గంగారాం, సుదర్శన్, రాజ్ కుమార్, సాయిలు, లస్మయ్య, కొమరయ్య, వాయుకుమార్, సుదర్శన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మేమందరము రైతులము ఏకమై ఇక్కడ పి సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనంటే మాకు రైతులకు బోనసు రూపంలో 500 రూపాయలు కింటాకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మా రైతులకు 10 లక్షల రూపాయలు రావడం జరిగింది పోచారంకు. మరి ఇంకా కొంతమందికి రావాల్సి ఉంది. అది కూడా ఈ నెలాఖరు లోపు అందరు రైతులకు 500 రూపాయల బోనసు రావడం జరుగుతుంది. దానికి తోడు మేము ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ, మా సుదర్శన్ రెడ్డి గారు చెప్పిన పనులన్నీ సవ్యంగా సాగుతున్నాయి. దానికి తోడు కొందరు వేరే పార్టీ నాయకులు, అటు టీఆర్ఎస్ అయితేంది, ఇది బీజేపీ అయితేంది, ఇది రాదు, వీళ్ళు చెయ్యరు అని కళ్ళబొల్లి మాటలు చెప్పి మా కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని అపాండాలు మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఇదొక చెంపపెట్టులాగా కనిపిస్తుందని మేము అనుకుంటున్నాం. మాకు రుణమాఫీ విషయంలో కూడా మా పోచారం గ్రామంలో ఒక 15 మందికి రాలేదు. మిగతా గ్రామం మొత్తంకు రుణమాఫీ జరిగింది. మరి ఇలా బోనస్ కూడా కొందరు రైతులు ప్రైవేట్కి అమ్ముకోవడం జరిగింది. నమ్మకం లేక ఏది సొసైటీల ద్వారా కానీ ఐకేపీ ద్వారా కానీ కొంటే రాదు అని కొందరు మూర్ఖులు నమ్మక బయట అమ్ముకున్నారు. మేమైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పిన మాట కట్టుబడి 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఈరోజు మా పోచారం గ్రామంలో బాణసంచాలు కాల్చడం జరిగింది. మరియు పాలాభిషేకం మా ఎమ్మెల్యే గారికి చేయడం జరిగింది. ఇది మా మండలంలో అందరూ చేస్తారని ఆశిస్తూ మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా పోచారం గ్రామ తరఫున, మా సొసైటీ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. జై కాంగ్రెస్. పోచారం గ్రామం, ఎడపల్లి మండలం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వరి ధాన్యాన్ని గవర్నమెంట్ కొనుగోలు చేయడం జరిగింది. మరి అలాగే రుణమాఫీ కూడా పోచారం గ్రామంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది. మరియు ఇప్పుడు బోనస్ రూపైన పోచారం గ్రామానికి దాదాపు 10 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం జరిగింది. మరియు గ్రామస్తులు, రైతులు అందరూ చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజల తరఫున, రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.